యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఏమండి 4 అధ్యాయాల్లో విషయాలు ఏంటి? 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ప్రయాణము అని పెట్టవచ్చా? 2వ అధ్యాయము ప్రార్థన, 3వ అధ్యాయము ప్రకటన. ప్రకటన గ్రంథం కాదు, ప్రకటించడం. 4వ అధ్యాయము ప్రభువుతో వాదన. అంటే సరిపోయింది. యోనా గ్రంథం అర్థమైపోయింది కదా మీకు. 1 ప్రయాణం, 2వది ప్రార్థన, 3వది ప్రకటన, 4వది ప్రభువుతో వాదన. ఓహో, ఇదన్నమాట యోనా గ్రంథం. రూతు గ్రంథాన్ని కూడా 4 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. చెప్పాను నేను, ఎవరికైనా గుర్తుందో లేదో మరి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4, 5. 1 ఫస్ట్ వచ్చేసి వీపింగ్ చాప్టర్, అంటే ఏడుపు. 2వ అధ్యాయము వర్కింగ్ చాప్టర్, 3వ అధ్యాయము వెయిటింగ్ చాప్టర్, 4వ అధ్యాయము వెడ్డింగ్ చాప్టర్. అయిపోయింది. అర్థం జరుగుతున్నాను. వీపింగ్తో స్టార్ట్ అయింది, వర్కింగ్తో కొనసాగింది, వెయిటింగ్ చేశారు, ఫైనల్గా ఏం జరిగింది? వెడ్డింగ్ జరిగింది, పెళ్ళి. ఎవరి రూతు గ్రంథం అంతేగా, ప్రకటన గ్రంథం ఇంతేగా. లేకపోతే యోనా గ్రంథం, బైబిల్ని మనం క్రిస్టలైజ్ చేసి ఆలోచించవచ్చు. కట్టే కొట్టే తెచ్చా అని మేము సింప్లిఫై చేస్తున్నాం, మీ ఓడు చేయలేకపోతే మనం సింప్లిఫై చేయడానికి బోర్డు ఉన్నాయి. మనం మారు మనసుల గురించినటువంటి 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. Matthew 12:41. That is our keywords. నినివే ప్రజలు యోనా ప్రకటించిన సందేశాన్ని విని మారు మనసు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజు వాళ్ళు ఈ తరం వాళ్ళతో సహా నిలబడి ఈ తరం వాళ్ళు నేరస్తులని నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏం జరిగింది అక్కడ? యోనా పారిపోయాడు అనే దాని గురించి మత్తయి సువార్తికుడు రాయలేదు. యోనా చాప చేత మింగబడ్డాడు అని కాదు. యోనా ప్రసంగం విని ప్రజలు మారు మనసు పొందారు. యోనా పెద్ద ప్రసంగి కూడా ఏంటి? ఏమంటే యోనా పెద్ద ప్రసంగి కూడా ఏమి రాయబడలేదు. ప్రజలలో స్పందన కలగడానికి పెద్ద ప్రసంగికులే రావాల్సిన అవసరం లేదు. పెద్ద ప్రసంగికులు వచ్చిన చోట కూడా పెద్ద స్పందన కనిపించడం లేదు. కొన్నిసార్లు ఈ ఆఫ్రికా కంట్రీస్కి, వాటికి నైజీరియా, టాంజానియా, లేకపోతే కొన్ని ప్రాంతాలకు వెళ్తే కొన్ని లక్షల మంది ప్రభువు నమ్ముకుంటారు. కానీ భారతదేశంలో అది జరగడం లేదు. మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళే 10 లక్షల మంది అటెండ్ అవుతున్నారు. 7 నుంచి 8, 9 లక్షల మంది అటెండ్ అవుతున్నారు. వాళ్ళలో 1 లక్ష మంది అయినా తీర్మానాలు తీసుకుంటున్నారు, మేము ప్రభువు నమ్ముకుంటామనండి. కానీ భారతదేశంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, యోనా అనేటువంటి ఆయన ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త. 2వ యెరోబాము అనేటువంటి యెరోబాం 2 అని చెప్పబడినటువంటి ఆ రాజు కాలంలో ఎసర్హదోన్ అనేటువంటి 3rd ఎసర్హదోన్ 3 అని చెప్పబడినటువంటి అష్షూరు రాజు పరిపాలించిన కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. యోనా అంటే కట్టుకథ కాదు, చరిత్ర అని చెప్పడానికి. ఆ సమయంలో ఇశ్రాయేలు రాజు ఎవరు, ఆ సమయంలో అష్షూరు రాజు ఎవరు అని చెప్పడానికి నేను చెప్తాను. యోనా ఎక్కడికి వెళ్ళాడు? నినివేకి వెళ్ళాడు. తర్షీషు వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళలేదు. మనం అనుకుంటాం, కానీ అనుకున్నవి జరగవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నినివే పట్టణం అంటే ఏంటి? అదొక క్యాపిటల్ సిటీ, అది ఒక రాజధాని నగరం. దేనికి?
అషూరు మహా సామ్రాజ్యానికి, గ్రేట్ అసీరియన్ కింగ్డమ్ యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి నినివే. అంటే దేవుడు ప్రజలను రీచ్ కావాలనుకున్నప్పుడు గ్రామాల ద్వారా కాదు, పట్టణాల ద్వారా రీచ్ కావాలనుకున్నారు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందో ఆన్లైన్లో వినేవాళ్ళు జాగ్రత్తగా వినాలి. ఈ రోజుల్లో మినిస్ట్రీ మొత్తం విలేజ్లో జరుగుతుంది. విలేజ్ మినిస్ట్రీ చేయకూడదు ఈ రోజుల్లో. నాకైతే ఈ రోజు చేయాల్సిందంత అర్బన్ ఎవాంజలిజం చేయాలి, కానీ మనోళ్ళు చేస్తుంది రూరల్ ఎవాంజలిజం చేస్తున్నారు. తేడా ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో జనాలు లేరు. పల్లెటూరులో అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పట్టణాలకు వెళ్ళిపోయారు. ఒకప్పుడు 80-90% మంది ప్రజలు పల్లెల్లో నివసిస్తుంటే ఇప్పుడు పల్లెల్లో నివసించే వారి శాతం తగ్గిపోయింది. కానీ ఇప్పటికీ మా పాస్టర్లు ఈ గ్రామాలకి వెళ్తారు. గ్లోబల్ ఎవాంజలిజం జరగాలంటే, ప్రపంచ సువార్థీకరణ జరగాలంటే పల్లెటూరులో సువార్థీకరణ కాదు, పట్టణాల సువార్థీకరణ కావాలి. సో మీకు అర్థమైంది అనుకుంటాను పాయింట్. ఎవాంజలిజం అంతా ఒకటే, సువార్థీకరణ అంతా ఒకటే, కానీ దాన్ని మనం అర్బన్ ఎవాంజలిజం అని, రూరల్ ఎవాంజలిజం అని మనం డివైడ్ చేశాం. ఇప్పుడు మనం ఎందుకు అర్బన్ మీద దృష్టి పెట్టామంటే, ఎందుకు దృష్టి పెట్టాం? ప్రజలు ఎక్కువ అర్బన్లో ఉంటున్నారు కాబట్టి. అలాగే నా దృష్టి కూడా నెల్లూరు చర్చ్ మీద ఉంది. ఎందుకంటే ఇది అర్బన్ ఏరియాలో ఉంది. ఇది ఒకవేళ మారుమూల పల్లెటూరు ఉంటే నేను పెద్దగా దృష్టి పెట్టినేవాడిని కాదు. దీని మీద దృష్టి పెట్టాలి. ఇక్కడున్న మీరు బలపడాలి, ఇక్కడున్న మీరు దేవుని వాక్యం చేత నింపబడాలి, ఇక్కడున్న మీరు మోటివేట్ కావాలి, ఇక్కడున్న మీరు మిషనరీస్ గా మారాలి, ఇక్కడున్న మీరు ఎక్కడికో వెళ్ళాలి, ఇక్కడున్న మీరు ప్రజల్ని తీసుకుని రావాలి. ఇవన్నీ జరగాలి. మీకు పాయింట్ అర్థమవుతుంది అనుకుంటాను. గ్లోబల్ ఎవాంజలిజం, ప్రపంచ సువార్థీకరణ జరగాలంటే, ఈ రాజ్య సువార్త అంతటా వినబడాలి అంటే ఏం జరగాలి? పట్టణాల సువార్థీకరణ జరగాలి. పల్లెటూరులో సువార్థీకరణ సులభమే, కానీ పట్టణాల సువార్థీకరణ, పల్లెటూరులో ఏదైనా అరిసి చెప్పాము అందరూ బాగా చెప్పాడండి, బాగానే ఉందండి అని అంటారు. ఈ రోడ్లో లేవని మీరు కేకలు వేసి చెప్పా ఎవడు వినేవాడు ఎవడు? సిటీల్లో, హైదరాబాద్ లాంటి సిటీలోను, పెద్ద పెద్ద సిటీలోను, అమెరికాలో కొన్ని చోట్ల వాళ్ళు పాపం అరిచేసి కేకలు వేసేస్తున్నారు. ఒక్కడు కూడా వినేవాడు లేడు. నా ఫ్రెండ్ ఒక అతను రిక్ అని వస్తున్నాడు. అతను రోజు ఇదే పని, మైక్ పెట్టుకొని ఏదో ఒక సెంటర్లో నిలబడతాడు. నేను అడిగాను, బ్రదర్ రిక్, నేను నీ వీడియో చూశాను, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటాను. నువ్వు చెప్పే చోట మనుషులు లేరే, మనుషులు లేని చోట నువ్వు ఎందుకు చెప్పడం అని అన్నా నేను. అతను అన్నాడు, ఎంత ఫూలిష్గా మాట్లాడుతున్నావు, పాస్టర్ అయింది అని అన్నాడు. ఏంటి, ఏమైంది, నేనే తప్పుగా మాట్లాడాను? సువార్త చెప్పాల్సిన బాధ్యత రాకపోతే నేను చెప్తాను. వినేవాడు ఎవడయా? వినేవాడు లేదు కదా. ఏదో అటు వెళ్ళేటప్పుడు పొరపాటునైనా ఒక్క మాట వాడి చెవులో పడుతుందేమో, ఇలా నేను ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు అంటున్నావు ఎవరు వినడం లేదు, చేయడం లేదు అంటున్నావు. కానీ ఇలాగా నేను కొన్ని సంవత్సరాలుగా, 25 సంవత్సరాలుగా చేస్తున్న దాని ఫలితంగా ఒక 100 మంది రక్షించబడ్డారు. చాలా 25 సంవత్సరాలుగా నేను చేస్తుంటే 100 మంది రక్షించబడ్డారు. ఇది నాకు ఎక్కువ అనిపిస్తుంది. మీరు నడిపించే 1000 మంది ఉన్న సంఘాల కన్నా ఈ 100 మంది ఆత్మలు రక్షించబడాలి, ఇదే నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది అని చెప్పాడు. ఆయన ఎంత ఏమంటారు, యథార్థ హృదయంతో ఎంత బ్లైండ్గా మినిస్ట్రీ చేస్తున్నాడు. సరే, దాంట్లోకి వెళ్ళాలి. మన విషయాల్లోకి వచ్చేద్దాం. యోనా ప్రకటించినప్పుడు ఏం జరిగిందట? ప్రజలు ఎందుకు అలాగా మారు మనసులోకి వచ్చారు? మారు మనసు పొందారు అంటే ఏమని అర్థం? మారు మనసు పొందారంటే ఏంటని అర్థం? దానికి అర్థం లేదా? వాళ్ళ అభిప్రాయాల్ని మార్చుకున్నారు, వాళ్ళ విశ్వాసాన్ని మార్చుకున్నారు. విశ్వాసాన్ని మార్చుకోలేదా? వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నారు. యెహోవా దేవుడు కాదు అనే ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి. కానీ అప్పుడు అర్థమైంది యెహోవాయే దేవుడు అని అర్థమైంది. ఒక అభిప్రాయాన్ని మార్చుకున్నారు, తమ విశ్వాసాన్ని మార్చుకున్నారు కదా. వాళ్ళు నినివే పట్టణస్థులు ఆరాధించేటువంటి ఆ దేవుడు చాప దేవుడు. ఆ చాప దేవుడి బొమ్మ ఎలా ఉంటుందంటే సగం చాపలోంచి మనిషి బయటకు వచ్చిన బొమ్మ అన్నమాట. కానీ ఇప్పుడు చూడండి, ఒక చాపలో నుంచి ఒక మనుష్యుణ్ణి బయటికి తీసుకుని వచ్చి ఆ మనుషుల ద్వారా స్వార్థ ప్రకటించి
1,20,000 మందికి పైగా ఉన్న ప్రజలను దేవుడు మారు మనసులోకి నడిపించాడు. మారు మనసు అంటే మన అభిప్రాయాన్ని మార్చుకోవడం, ద చేంజ్ ఆఫ్ అవర్ ఒపీనియన్. మారు మనసు అంటే దాని అర్థం మెటనోయియా అనేటువంటి గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే ద చేంజ్ ఆఫ్ డైరెక్షన్. ఉదాహరణకి నేను ఇలా వెళ్తూ ఉన్నాను, ఎవరో పిలిచారు సంతోష్ అన్నారు. ఏంటి అని ఆయన వైపుగా వెళ్ళాను. నేను అటు వెళ్ళాల్సిన వాడిని నేను ఏమైపోయాను, లేకపోతే అటు వెళ్ళాల్సిన వాడిని నేను యూ టర్న్ తీసుకున్నాను. దీన్నే మూల భాషలో మారు మనసు అన్నారు. మారు మనసు అంటే నా అభిప్రాయాన్ని, నా విశ్వాసాన్ని, నా దిశను నేను మార్చుకోవడం. నేను సారాయి అంగడి వైపు వెళ్తూ ఉన్నాను, ఇంకొద్దిసేపటికి సారాయి అంగడిలోకి వెళ్ళిపోవాల్సింది నేను. కానీ దేవుడు నన్ను పిలిచాడు, నా కుమారుడా నువ్వు వెళ్ళకూడదు, లేకపోతే ఎవరో ఒకరి ద్వారా సువార్త సారాయి అంగడిలోకి వెళ్తున్న సంతోష్, నీ జీవితంలో ఈ రాత్రి చివరి రాత్రి కాబోతుందని చెప్పేసి బయట ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను తిరిగి వచ్చాను. నా డైరెక్షన్ ఏమైపోయింది? ఏమయ్యా నేనేదో ప్రశాంతంగా సారాయి అంగడికి వెళ్తే నువ్వు అనిపించావు? ఏమోనండి నాకు పిలవాలనిపించింది, దేవుడు చెప్పాడు, నేను చెప్పాను, నువ్వు వచ్చేసావు. ఇప్పుడు నేనేం చేయాలి? అది తాగబాకరా, సస్తావు నువ్వు, లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ సంగతి పక్కన పెట్టు, నీ లైఫే నాశనం అయిపోతుంది. ఈ లైఫ్ తర్వాత ఇంకో లైఫ్ ఉంది, మరణం తర్వాత లైఫ్ ఉంది అని ఏమి చెప్పేసరికి అలా పశ్చాత్తాపం కలిగింది. అయ్యా ఇంకా ఆపేస్తున్నానండి, సారాయి అంగడికి వెళ్దాం అన్నాను. నా డైరెక్షన్ ఏమైంది? మారు మనసు అంటే దాని గురించి చెప్పడానికి మనం అర్థం చేసుకోవడానికి ఒక 4 ఉదాహరణలు. ఈ మారు మనసు ఎలా కలుగుతుంది ఏంటి అనే దానికి మీకు ఉదాహరణలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మారు మనసు అనేది ఇంపార్టెంట్ మెసేజ్. యేసు ప్రభు యొక్క మొట్టమొదటి మెసేజ్ ఏంటి? మారు మనసు. యోహాను యొక్క మొట్టమొదటి ప్రసంగం ఏంటి? కానీ ఈ సంఘాల్లో, మన సంఘాల్లో మారు మనసు గురించి చెప్పరు. ఎంతసేపటికి దశభాగం గురించి, కానుకల గురించి, అభివృద్ధిని గురించి, ఆరోగ్యం గురించి, ఎవరు మారు మనసు గురించి ఎవరు ప్రసంగం చేయడం లేదు. పరలోక రాజ్యము సమీపించుతున్నది కాబట్టి బాగా ప్రార్థన చేసుకోండి, వైట్ డ్రెస్ చేసుకోండి, నగలని తీసేసేయండి, గుడికి సక్రంగా రండి, ఇవన్నీ చెప్పలేదు. రిపెంట్ అంటే పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపం ఊరికే కలుగుతుందా? ఎవరైనా ఒకరు ఏడుస్తూ కూర్చున్నారు, ఏమ్మా ఏడుస్తుంటే లేదండి ఊరికే సరదా ఏడుస్తూ కూర్చున్నాను అంటారా? లేదు, ఆమె ఏడ్చిందంటే ఏదో కారణం ఉంది, ఏదో పరిస్థితి ఆమెను బాధ పెడుతుంది, ఏదో వార్త, ఏదో విషయం ఆమెను బాధ పెట్టింది కాబట్టి ఏడ్చింది. ఏమ్మా ఏం ఏడుస్తున్నా? అమ్మకు బాగాలేదని సార్. దానికంటమ్మా మన ధైర్యంగా దేవుడు ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడని మనం చెప్పమా. 4 ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. దానికి ముందుగా ఒక చిన్న మాట కూడా, మారు మనసు ఎలా కలుగుతుంది? మనందరం మారు మనసు కలిగిన వాళ్ళమో లేదో ఆలోచించాలి. చదవండి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము, దేవుని ఏంటట? అనుగ్రహం అంటే ఏంటి? అనుగ్రహం అంటే ఏంటండి? దేవుని అనుగ్రహము అంటే దేవుడు అనుగ్రహించడం, దేవుడు ఇవ్వడం, అంటే దేవుని యొక్క మెర్సీ, దేవుని యొక్క దయ ఏం చేస్తున్నట? ఇల్లు కట్టుకోవడానికి కాదు, జీవితాన్ని కట్టుకోవడానికి, పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి ఏంటి ప్రేరేపించేది? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు. ఒకవేళ మారు మనసు పొందకపోతే చదవడం నీ కాఠిన్యమును ఎప్పటి కోసం నువ్వు సమకూర్చుకుంటున్నావు? నువ్వు బ్యాంకులో డబ్బులు వేసుకుంటున్నావు, 5 లక్షలు అయింది, 5.5 లక్షలు అయింది, 6 లక్షలు అయింది, 6.5 లక్షలు అయింది అనుకుంటున్నావేమో. నీకు నువ్వే ఉగ్రత దినము కోసం నువ్వు సమకూర్చుకుంటున్నావు, ధనం కాదు. ఏంటంటే మళ్ళీ చూద్దాం, మార్పు పొందని నీ హృదయం. మారు మనసు అన్నారు, ఇక్కడ మార్పు పొందని హృదయం అని రాయబడింది. సరే, మార్పు పొందని మారు మనసు అంటే లోపల జరిగే మార్పు, బయట జరిగే మార్పు కాదు. నాకన్నీ తెల్లంటుకలు వచ్చాయని కాస్త కలర్ వేసుకున్నాను, నేను నల్ల కలర్ వేసుకున్నాను. బాహ్యంగా జరిగే మార్పు కాదు మారు మనసు.
బైబిల్లో చెప్పబడినటువంటి ఈ మారు మనసు అనేది లోపల జరిగే మార్పు. లోపలికి ఏదో వెళ్ళి పైనుంచి వచ్చిన వార్త లోపలికి వెళ్ళి లోపల కలిగించే మార్పే. ఇప్పుడు నాకు లోపల మార్పు జరిగింది, సారాయి అంగడికి వెళ్ళాల్సింది, నేనేం చేశానంటే అసహ్యం ఏర్పడింది నాకు. లోపల జరిగినటువంటి మార్పు వలన, లోపల జరిగిన ప్రక్రియ వలన నేను అక్కడికి వెళ్ళడం మానేశాను. ఏమి ఈ మధ్య మీరు కనిపించడం లేదే, ఈ మధ్య కాదు ఇంక అసలు కనిపించడం లేదు అక్కడికి. నేను మారు మనసు పొందానండి, బాప్తీసం తీసుకున్నానండి, నేను ఎందుకు వస్తానండి అక్కడికి? నేను దేవుని సన్నిధికి వెళ్తాను కానీ సారాయంగంలో నాకేం పనండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు విషయం అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మారు మనసును గురించినటువంటి 4 విషయాలు మీకు యోనా గ్రంథం నుంచి 4 అధ్యాయాల నుంచి జ్ఞాపకం చేస్తాను. ఏమన్నాబడిందట? మార్పు చెందని నీ హృదయమును అనుసరించి ఏం దినమది? ద డే ఆఫ్ ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రతా దినము. అంటే ఏమనర్థం? దేవుని న్యాయమైన తీర్పు. ఆ దినము ఏ దినము? ఉగ్రతా దినము అనబడే దినము, ద డే ఆఫ్ రాత్. ఆ ఉగ్రతా దినానికి మరొక పేరు దేవుని యొక్క న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినం. ఆ దినం ఏం జరుగుతుంది? దేవుడు న్యాయాధిపతి అని చెప్పాం, కానీ దేవుని తీర్పు ఆ రోజు బయలుపరచబడుతుంది. తీర్పు జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఏమండి, తీర్పు తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు తర్వాత శిక్ష. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీద ఐపీసీ సెక్షన్ 10 దాని ప్రకారం సంతోష్ని దోషిగా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు తర్వాత ఏంటి? కోర్టులో ఉండిపోతాడు, నేను జైలుకి రానండి, నేను కోర్టులోనే ఉంటానండి, ఇక్కడ పడుకుంటా, ఇక్కడ నిద్రపోతానంటే ఒప్పుకుంటారా? నెక్స్ట్ ఏంటి? ఆ స్టేట్మెంట్లో, ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారో దాని ప్రకారం పనిష్మెంట్. అంటే మారు మనసు పొందని వారికి పనిష్మెంట్. మారు మనసు పొందించేది ఏంటి? 4వ వచనం, దేవుని అనుగ్రహము. ఏంటంటే దేవుని అనుగ్రహం ఏం చేసింది? దేనికి ప్రేరేపిస్తుంది? దశమాయం ఇవ్వడానికో, మందిరానికి రావడానికో, తెల్లబట్టలు వేసుకోవడానికి కాదు ప్రేరేపణ. నా మనసు మార్చుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి. ఐ హావ్ టు చేంజ్ మై సెల్ఫ్. నా ఆంతర్యాన్ని నేను మార్చుకోవాలి. దాని కొరకు ఏం సహకరిస్తుందట? దేవుని అనుగ్రహం. సరే, విషయాల్లోకి వచ్చాక యోనా ప్రకటించాడు. ఏం జరిగింది? ఇంతవరకు ఆ ప్రజలు వినని వార్త. సుమారు 20 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి అష్షూరీయులు, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలను అణిచివేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల ఆయా సోదరుల్లో అణిచివేస్తున్నారు, అభివృద్ధి జరుగుతుంది. అణిచివేత, అభివృద్ధి, అణిచివేత, అభివృద్ధి. ఐగుప్తులో అణిచివేయబడ్డారు, కానీ వాగ్దాన దేశంలో వాళ్ళు అభివృద్ధి పొందారు. అష్షూరులో అణిచివేయబడ్డారు, మరలా తిరిగి తమ దేశానికి వచ్చినప్పుడు అభివృద్ధి పొందారు. బబులోన్లో అణిచివేయబడ్డారు, మరలా తమ ప్రదేశానికి వచ్చినప్పుడు అభివృద్ధి పొందారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్తున్నాను. మన విషయం ఏంటంటే మారు మనసు. ఒకటి, నంబర్ 1, మారు మనసు ఎలా కలుగుతుంది ఏంటి అనే దానికి నంబర్ 1, 1వ అధ్యాయము 16వ వచనం. చాలండి. ఇది చూడగా, ఏది చూడగా? ఏది చూశారు వాళ్ళు? యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిని, పడవేయగానే సముద్రపు పొంగు. అది ఇది చూడగా. ఏది చూడగా? పొంగుతున్న సముద్రాన్ని చూచిన వాళ్ళు సముద్రపు పొంగు అణిగిపోవడాన్ని చూశారు. సముద్రపు పొంగు అడగడానికి కారణం ఏంటి? యోనాను ఎత్తేస్తే అప్పుడు సముద్రం, అరే ఈడు అంటున్నాడు, ఈ కుర్రాడు అంటానే ఉన్నాడు, నన్ను ఎత్తేయండి, నన్ను ఎత్తేయండి. ఉండవా, ఏం మాట్లాడుతున్నావు? ఓడ మునిగిపోయే పరిస్థితి వస్తుంటే, లోపలికి వచ్చి నీళ్లు వచ్చి అల్లాడిపోతుంటే, బరువైన వస్తువులన్నీ మనం ఎత్తి సముద్రంలో వేస్తే
నిన్నెత్తి సముద్రం వేస్తే అది అసలు పరిష్కారం కాదనుకున్నాను. నా మాట ఏంటండి అయ్యా, ఈ తుఫాను నా వల్లే వచ్చింది. తుఫాను ఎవరి వల్ల వచ్చింది? కొన్ని తుఫానులు మన వల్లే వస్తాయి. ఎక్కడుందా మాట? స్తోత్రం. 12వ వచనం. చాలేండి. మనల్ని బట్టి కొంతమంది మీదకి తుఫాన్లు వస్తాయి. మన మాటలను బట్టి రావా? మన ప్రవర్తనను బట్టి కొన్ని తుఫాన్లు వస్తాయి. కొన్ని కాపురాల్లో తుఫానులు మన వ్యవహారాలను బట్టి. ఏమో చెప్తున్నాడు యోనా? మీరందరూ బాగా ప్రయాణం చేసి గమ్యస్థానం చేరుకోవాల్సిన వాళ్ళు చేరుకోలేకపోతున్నారు. దీనికంతటికి కారణం మీరెవరు కాదు. దీనికంతటికి కారణం ఆ దేవుడండి అనలేదు. దీనికంతటికి కారణం ఎవరు? సరే బాబు, ఇప్పుడు ఏం చేయాలి? మేము నన్ను ఎత్తియండిరా బాబు. అలా బాబా మేము అలా అన్ని జనులే. కానీ వాళ్ళు ఎంత మనమైతే ఎత్తి ఏంటి అని చెప్పడం ఆలస్యం వెంటనే ఎత్తేస్తాం. కానీ వద్దులే బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఎత్తేస్తే అడగ లేదయ్యా, నా మాట ఏనండి. నన్ను బట్టే ఈ తుఫాను, ఈ గొప్ప తుఫాను మీకు కలిగింది. ఇంట్లో మారు మనసు పొందని వ్యక్తిని బట్టే కొన్ని తుఫానులు కలుగుతాయి. మారు మనసు పొందని కుమార్తెల వలన, మారు మనసు పొందని కుమారుల వలన గొప్ప తుఫానులు కలుగుతున్నాయి. కాబట్టి మారు మనసు లేని భార్య వలన తుఫాను కలగదా? వచ్చినటువంటి భార్య ఇంట్లో సామాన్లన్నీ ఎత్తి పడేసి ఒక తుఫాను సృష్టించదా? ఏమి ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీవేంటే బుద్ధి లేదన్నా, లోపల ఎవరున్నారు ఏంటి అని తాగొచ్చి వాడు గొడవ చేసి తుఫాను రాలేదా? ఏమండి, మాకేమి కొనియేడు చేయడు, మమ్మల్ని పట్టించుకోవాలని బిడ్డలు ఏడుస్తూ కేకలేస్తూ, అసలు మేము చదవమండి, మేము ఆ స్కూల్లో చదవం, ఈ స్కూల్లో చదవం, ఆ కాలేజీలో చదవం, ఈ కాలేజీలో చదవం అని ఏడ్చే పిల్లల వల్ల తుఫాను రావడం లేదా? ఏమండి, ఈ పక్కింటోళ్ళ వల్ల ఎదురింటోళ్ళ వల్ల కూడా కొన్ని తుఫాను రావడం లేదా? నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను కలిగింది. అంటే మనుషుల వలన, మన వలన కొన్ని తుఫానులు ఎక్కడో ఎవరో జీవితంలో తుఫానులు కలుగుతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకడు చెప్తున్నాడు ఒక ఆమెతో, ఇదిగో నిన్ను చూసిన దగ్గర నుంచి అసలు నిద్రే లేదు, ఆకలి వేయడం లేదు, మనసంతా ఒకటే అలజడి, కళ్ళు మూసినా నీవే, కళ్ళు తెరిచినా నీవే. వాడు డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ప్రతి అక్షరంలో అమ్మాయి కనిపిస్తుంది. రిజల్ట్స్ వచ్చాయి, వాడు ఘోరాతి ఘోరంగా ఫెయిల్ అయిపోయాడు. ఏమిరా బాబు, దీనికి కారణం అమ్మాయి అన్నాడు. అమ్మాయి? ప్రతి పేజీలో ప్రతి అక్షరంలో అమ్మాయి కనిపిస్తుంది. వీడు ఇంకేం చదువుతాడు? వాడి పని ఏమైపోయింది? ఎవడికి కనిపించని అమ్మాయి అక్షరాల్లో వీడికి ఎందుకు కనిపించింది? కొంతమందికి కనిపించని, కొంతమందికి కనిపిస్తాయి. దెయ్యాలని అందరికీ కనిపించవు, కొందరికి కనిపిస్తాయి. కొందరికి అక్కడుందండి చీకటి, ఇక్కడుందండి చీకటి అని చెప్తుంటారు కొంతమంది. సరే, దాంట్లో కూడా వెళ్ళలేదు. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మారు మనసు జరగాలి అంటే, మారు మనసు కలగాలి. వీళ్ళకి ఏం జరిగింది? ఇది చూడగా ఆ మనుషులు ఎవరు? ఆ మనుషులు. ఏ మనుషులు? ఎవరండి ఆ మనుషులు? యోనా తోటి ప్రయాణికులు. బహుశా తర్షీషు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఇంకా మధ్యప్రదేశాల్లో దిగేవాళ్ళు ఉన్నారు, వేరు వేరు ప్రదేశాల్లో దిగేవాళ్ళు. యోనాతో ఉన్నటువంటి ఈ జీవిత ప్రయాణములో, ఈ లోకపు నావలో మనతో పాటు ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది కదా, వాళ్ళు ఏం చేశారు? ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడ్డారు. వాళ్ళు మామూలుగా భయపడలేదు, గడగడ ఒనిగిపోయారు, చెమటలు పట్టిపోయినాయి, ముచ్చెమటలు పెట్టాయి. మా ఏంటో ఇది? దేనికి, ఎవరికి భయపడ్డారంట? స్తోత్రం. వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారు? ఏం చేయలేదా? 5వ వచనం. కాబట్టి ఎవరు? ప్రయాణికులు, ఆ మనుషులు భయపడిపోయి లైట్గా భయపడ్డారు. ఏమవుతాయి ఎందులోనే అనుకున్నారు. కానీ పరిస్థితి ఎక్కువ దారుణంగా విషమించిపోయింది. లేదా తుఫాను గొప్ప తుఫాను అయిపోయింది. ఆ నావికులు భయపడి ప్రతి వాడును భయపడినప్పుడు ఏం చేశారు? భయపెట్టి మిమ్మల్ని ఏదో చేయొచ్చు, దశం భాగం ఇవ్వకపోతే మీకు శాపం వస్తాను కానీ భయపడిపోయి దశం భాగం ఇస్తున్నారు. ఆ దశం భాగం తీసుకున్నా మాకు ఆశీర్వాదకరం కాదు. మిమ్మల్ని భయపెట్టి తీసుకోకూడదు. మీరు ప్రేమతో ఇస్తే తీసుకుంటే ఆశీర్వాదం. నీకు యాక్సిడెంట్ జరుగుతుందని అవి బెదిరించవచ్చు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తున్నారంటే నేరుగా పోయి తల మీద చేతులు పెట్టి, నువ్వు ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కానీ నువ్వు దశం భాగం ఇవ్వడం లేదు. దశం భాగమే కాదు, 1 సంవత్సరం రోజులుగా దశం భాగం ఇవ్వడం, ఆ పెండింగ్స్ అన్ని ఎంత ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇవ్వడం లేదు కనుక దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుందని వాడు గడగడ వణికిపోయి సాయంత్రం అయ్యేసరికి మట్టం తెచ్చిస్తున్నాడు.
మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయి. వీళ్ళు ఏమైపోయారు? భయపడి ఏం చేశారు? ప్రతి వాడికి ఒక దేవత, ప్రతి వాళ్ళకి ఒక మతం, ప్రతి వాళ్ళకి ఒక కులం, ప్రతి వాళ్ళకి ఒక సాంప్రదాయం, ప్రతి వాడికి ఒక ప్రార్థన. ప్రతి వాడు ఏం చేశాడంట? తమ దేవతకు ప్రార్థన చేశారు. వాళ్ళ దేవతలు ఏమన్నా విన్నారా? ఏమండి ఏమైంది? ప్రార్థన చేసి రిజల్ట్ వస్తేమో రిజల్ట్ రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఓడను తేలిక చేయడం కోసం ఏం చేశారు? అప్పుడు కూడా కనికరించలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఆ మనుషులు యెహోవాకు, యెహోవా ఎవరు? యోనా దేవుడు యెహోవా. మా దేవుడు వేరేనండి. ఆ ఓడ యజమానుడు లేకపోతే నాయకుడు అన్నాడు, ఒరే నిద్రపోతా లేదా, నీకేమొచ్చింది? ప్రతి వాడు లేచి వాళ్ళ దేవతకు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసే టైంలో నిద్రపోతావా నువ్వు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ప్రవక్త అని పొగడబడిన వాడు ఇప్పుడు అన్ని జనుల మధ్యలో తర్షీషుకు పోయే దారిలో ఆయనకు ఒక బిరుదు వచ్చింది. ఏం బిరుదు? వెళ్ళకూడని చోట్లకు వస్తే నీకు కొన్ని బిరుదులు వస్తాయి. ఏం బిరుదు వచ్చింది? అందరూ గౌరవంగా ప్రవక్త అయ్యగారు వందనాలండి పాస్టర్ గారు అంటున్నటువంటి ఈయన ఇప్పుడు ఏమైపోయాడు? నిద్రపోవడం తప్పేం కాదు, కానీ మెలకుగా ఉండాల్సిన సమయంలో నిద్రపోవడం తప్పు. కాబట్టి మీరు ఇంట్లో నిద్రపోవడం తప్పేం కాదు, కానీ చర్చకు వచ్చి నిద్రపోవడం తప్పు. మీరు నిద్రపోవచ్చు, గుడికి రావడానికి ముందు, గుడి తర్వాత మీరు నిద్రపోవచ్చు, కానీ వాక్యం చెప్పే టైంకే కరెక్ట్గా నిద్రపోవడం అది కరెక్ట్ కాదు. పాటల టైంలో ఒకసారిగా చప్పట్లు కొట్టున్నారు, కానీ వాక్య టైంలో ఇది తప్పు. మీరు ఏమైపోతున్నారు? నిద్రపోతులుగా మారిపోతున్నారు. ఓ నిద్రపోతా వాక్యం విను, ఓ నిద్రపోతా ప్రార్థన చెయ్యి. ప్రతి వాడు ఏం చేశాడంట? వాళ్ళ దేవతకు ప్రార్థన చేసి ఇప్పుడు ఏం చేశాడు? మన దేవతలు మనకు సహాయపడలేదు, మన ప్రార్థన వినలేదు, మన ప్రార్థన ఆలకించలేదు, కాబట్టి యెహోవాకు ఏం చేశాడంట? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు ఎవరు యెహోవా? 9వ వచనం. అతడు హలో, మా క్యాస్ట్ ఏంటో తెలుసా? మీ క్యాస్ట్ కాదు, మీలాగా అన్ని జనులం కాదు, మేము హై క్యాస్ట్. మేము హెబ్రీలో అంటే మా చరిత్ర పెద్ద చరిత్ర, ఇంచుమించు ఒక 2000-3000 సంవత్సరాల చరిత్ర ఉంది. మాది పెద్ద బ్యాక్గ్రౌండ్ అండి, మేము మీలాంటి వాళ్ళం కాదు, లో క్యాస్ట్ కాదండి అన్నట్టుగా. సముద్రమునకును స్తోత్రం. ఏం చెప్పాడు? అసలు మా దేవుడు ఎవరో తెలుసా? సువార్త చెప్తున్నాడు. మా దేవుడు ఎవరో తెలుసా? మీ దేవుడు లాంటి దేవుడు కాదు. మా దేవుడు సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందున్నటువంటి దేవాలయంలో ఉండే దేవుడు కాదు, ఆకాశమందున్న దేవుడై ఉండి. అది బానే ఉందండి. మీ దేవుడి గురించి మేము ఎప్పుడు లేదు, మంచి దేవుడే, గొప్ప దేవుడే లాగా అనిపిస్తుంది మాకు. కానీ సో వాట్? తాను యెహోవా సన్నిధిలో నుండి చాలే. అరే రే, ఇంత గొప్ప దేవుడి సిగ్గుందంటరా నీకు? బుద్ధుంటరా అంటారా? అసలు నువ్వు మనిషివేనంటరా? ఏమండి అల్లద వాళ్ళు ఎవరు ఏమన్నారు? వారు మరింత భయపడి, అరే ఇటువంటి పని చేయొచ్చా నువ్వు? యెహోవా దేవుడిని నమ్ముకొని, జీవముగల దేవుడిని నమ్ముకొని, సృష్టికర్త కాదైనా ఒట్టిదే అని అన్నారా? వాదించలేదు వాళ్ళు. నువ్వు చెప్పింది కరెక్టే, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయ్యి ఆకాశమున్న దేవుడు కరెక్టే, కానీ ఈ దేవుణ్ణి సేవించి పారిపోవడం ఏంట్రా? నువ్వు చేసిన పని ఏంటి? వాళ్ళు ఏమైనా 5వ వచనంలో నావికులు భయపడిపోయారు. ఇందాక మనం చదువుకున్నటువంటి 10వ వచనంలో మరింత భయపడ్డారు. ఇప్పుడు 16వ వచనంలో మిగుల భయపడ్డారు. ఎలా ఉన్నారు వాళ్ళు? 3 సందర్భాల్లో వాళ్ళు భయపడ్డారు అంటే. నా పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ మారు మనసు పొందారు. ఎలా పొందారు మారు మనసు? వాళ్ళు మారు మనసు పొందారు. 4 మారు మనసుల గురించి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. నెంబర్ 1, దిస్ ఈస్ ఎ రిపెంటెన్స్.
ఇది ఒక పశ్చాత్తాపం. సరే భయపడ్డామండి, మీ దేవుడు గొప్పవాడండి అని ఊరుకోలేదు. ఆ గొప్ప దేవునికి ఏం చేశారట? యోనా బలి అర్పించలేదు, యోనా ప్రార్థించలేదు, కానీ అన్ని జనులు ప్రార్థించారు, అన్ని జనులు బలి అర్పించారు. చూసారా? వారు యోనా భయపడలేదు, అన్ని జనులు భయపడ్డారు. అన్ని జనులకున్న కామన్ సెన్స్ యోనాకు లేకుండా పోయింది. వాళ్ళు ఏమన్నారు? అసలు ఏంటిది, ఏందా బ్రదరు నువ్వు చేసిన పని ఏంటి అని అనలేదా? తాను చేసిన పని తనకే అసహ్యం అని అనిపించలేదు, కానీ తాను చేసిన పని అన్ని జనులకు అసహ్యం అనిపించింది. నువ్వు చేసింది కరెక్ట్ కాదు బ్రదర్, నిన్ను మేము తప్పు పడుతున్నాం, కానీ నీ దేవుడు తప్పు పట్టడం లేదు కదా. నీ దేవుడు గొప్పనే, కానీ నువ్వు ఆ దేవుడికి మంచి ప్రజలుంటే బాగుండేది, కానీ ఆ దేవునికి మంచి భక్తులు లేరు, అదే సమస్య అన్నట్టుగా మాట్లాడాడు. నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాను. సరే, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఆ ప్రయాణికుల యొక్క మారు మనసు. ఎలా జరిగింది? మారు మనసు అంటేనే పశ్చాత్తాపం. మారు మనసు అంటే నా పాపాన్ని గురించి నేను దుఃఖపడ్డాం. అనవసరంగా వాళ్ళని కొట్టానండి, అనవసరంగా ఆమెను ఒక బూతి మాట అన్నానండి, అనవసరంగా ఆమె గురించి చడిలు చెప్పానండి, అనవసరంగా ఇక్కడ విషయాలు అక్కడ చెప్పానండి. దాని గురించి నేనేమవుతున్నాను? పశ్చాత్తాపడుతున్నాను. తబా రాత్రి పోయి పశ్చాత్తాపడ్డం, పగలు పోయి సారీ అమ్మా క్షమించమ్మా అని అనడం, మళ్ళీ కట్టడం. ఎలా ఉంటుంది అది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తినడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. వాటి ఏం చేయాలంటే మనం ఒప్పుకొని, అవునండి నేను పాపినండి, నేను దొంగనండి, నేను మోసగానండి, అది మీరు చెప్పినది కరెక్టే అని ఒప్పుకుంటే సరిపోదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాడికి ఏమొస్తుందట? కనికరం పొందుతాడు. అతిక్రమములు దాచిపెట్టుకొని, గుండెలో దాచిపెట్టుకొని, నేను చేసేదే మీకు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు మీరెవరు నేను నన్ను అడగడానికి అనే ధోరణిలో, తిరుగుబాటు ధోరణిలో ఉంటే ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నంబర్ 1, ప్రయాణికుల యొక్క మారు మనసు ఎలా కలిగింది? ఎలా కలిగింది? ఇది చూడగా వాళ్ళకి మారు మనసు ఎలా కలిగింది? యోనా ప్రసంగం వల్ల వాళ్ళకి మారు మనసు కలగలేదు. ఏమంటే కలిగిందా? మా దేవుడు గొప్పవాడు తెలుసా, సృష్టికర్త తెలుసా, మీ దేవుడు మీరు తయారు చేసుకున్నారు కదా. ఈ వాగ్వివాదాల వలన ఆ ప్రజల్లో మారు మనసు, ప్రజల్లో ఎలా కలిగింది మారు మనసు? ప్రకృతిలోని పరిస్థితిని బట్టి. ఒక సూచక క్రియ ద్వారా ప్రకృతిలోని ప్రభు కార్యాన్ని బట్టి ప్రజలు పశ్చాత్తాపడతారు. ఆ ప్రయాణికుల యొక్క మార్పు ఎలా జరిగింది? మా తలనొప్పి తగ్గితే మేము ప్రభువు నమ్ముకుంటామండి, మా కాళ్ళ నొప్పులు తగ్గితే మేము ప్రభువు నమ్ముకుంటామండి, మా కూతురు పెళ్లి చేస్తే ఆ దేవుడు నమ్ముకుంటామండి అని చెప్పేవాళ్ళు లేరా? వాళ్ళ చెప్తామా ఈ తలకాయ నొప్పి తగ్గడం, కీళ్ళ నొప్పులు తగ్గడం కాదు, ముందు నువ్వు ప్రభువు నమ్ముకో అని చెప్తేనే మేము ఆయన కార్యం చేస్తే నమ్ముకుంటా అంటున్నాం. కానీ వాక్యంలో అది నువ్వు నమ్ముకుంటే ఆయన కార్యం చేస్తాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను చూసినేనా నువ్వు నమ్ముతావని కాదు. ఏమంటే పాయింట్ ఏంటి? నువ్వు నమ్మినడలా దేవుని మహిమను చూస్తావనా, దేవుని మహిమను చూసినడలా నువ్వు నమ్ముతావనా? అయ్యా బాబు ధనవంతుడా, లూకా సువార్త 16వ అధ్యాయంలో డైవ్స్ అని చెప్పబడినట్టు ధనవంతుడా, లాజరుని పంపించినా వేస్ట్. లాజరుని పంపించినా నీ 5 మంది సహోదరులు నమ్మరు. వాళ్ళు నమ్మాలంటే ఏం చేయాలి? వాళ్ళకి నమ్మడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, పశ్చాత్తాపడడానికి మారు మనసు పొందాలి. కానీ ఇప్పుడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నాయి, వాటిని వింటే చాలు, సువార్త వింటే చాలు. సూచక క్రియల యొక్క అవసరం లేకుండానే వాళ్ళు మారు మనసు పొందాలి. కానీ ఇక్కడ గమనించండి, అన్ని జనులు స్టార్టింగ్ లో మనం వచ్చాం, తలనొప్పి తగ్గితే నమ్ముకున్నాం, కాళ్ళు నొప్పులు తగ్గితే, కానీ రక్షించబడి 30 సంవత్సరాలైనా మా తలనొప్పి తగ్గించలేదు కాబట్టి దేవుడిని వదిలేస్తున్నామండి, మేము అన్ని జనులకు వెళ్ళిపోతా ఉంటాం. ఎంతవరకు కరెక్ట్? స్టార్టింగ్ క్లాస్లో నేర్పించాం, బీటెక్ క్లాస్లోకి వెళ్ళాం, ఫస్ట్ ఇయర్ క్లాస్లో రోహిత్కి ఫండమెంటల్స్ నేర్పిస్తాను అని చెప్పి సారు ఏబిసిడి అని బోర్డు మీద రాస్తున్నాడు. అండ్ ఎలా ఉంటుంది? ఏబిసిడి రాస్తున్నాం, రాసుకోండి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. మేమెవరిని? బీటెక్ స్టూడెంట్లకి
ఇవి తప్పు అనలేదు. ఏ ఫర్ యాపిల్ అనేది తప్పు కాదు, బి ఫర్ బ్యాట్ అనేది తప్పు కాదు, సి ఫర్ క్యాట్ అనేది తప్పు కాదు, ఇవన్నీ కరెక్టే. ఓ ఏమా చిన్నప్పుడు మా అమ్మ నాన్న కొట్టి తన్ని స్కూల్కి తీసుకోపోయి ఈడ్చుకోపోయి లాక్కోపోయి ఎన్నెన్నో చేస్తే మేము వెళ్ళాము నేర్చుకున్నాం. ఇప్పుడు మాకేందండి మళ్ళీ నేర్పించేది. ఫండమెంటల్స్ వాళ్ళకి అవసరం. ఎందుకు చెప్తున్నట్టు ఇక్కడ పాయింట్, లక్ష్యంలో ఎదిగాము. ఒక 30 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, మళ్ళీ మనకు అద్భుత కార్యం జరగాలి, ఆశ్చర్యకాలి, ఫండమెంటల్స్తో మనకు అనవసరం. ఇప్పుడు దేవుడు నాకు కార్యం చేసినా చేయకపోయి నేను నమ్ముతానండి. నీ తలకాయ నొప్పి తగ్గించలేదని చెప్పేసి మందిరానికి ఆగిపోతావా? నీ కాళ్ళ నొప్పులు కేళ్ళ నొప్పుల దగ్గర అసలు వద్దండి, బైబిల్ వద్దు, ప్రార్థన వద్దు, బైబిల్కో నమస్కారం అని వెళ్ళిపోతావా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఇప్పుడు ఫండమెంటల్స్ దాటి వచ్చాం. ఎందుకు బీటెక్ లోనో బి ఫార్మసీలోనో లేదా ఫార్మసీలోనో మళ్ళీ ఏబీసీ లేదు నేర్పించడం లేదు? అవసరత లేదు. ఒకవేళ స్కూల్లో టీచర్ వచ్చి అడిగాడు, అమ్మా మీకు ఏబీసీడీలు వచ్చా? రానోళ్ళు ఎవరైనా కూర్చుంటారు అక్కడ? బీటెక్ వచ్చి ఏబీసీడీ రానోళ్ళు ఉంటారా? ఎవరు ఉంటారా? ఉండరా? ఎవరు ఉండరు. ఏబీసీడీలతో కలుపుకున్న పదాలు రాస్తే ఆన్సర్ ఇచ్చినారు. ఫస్ట్ అక్షరం ఏందబ్బా? అక్షరం మర్చిపోయింది నేను. ఎన్టీ ఓకే, ఏ అంటే ఏందబ్బా? అరే బాబు అది మొదటి అక్షరమా? అంత పరిస్థితి ఎవరికి రాదు. వాడికి అన్నీ తెలుసు. అక్కడ రాస్తుండగానే పలాంది కదా అని అర్థమవుతుంది. గోడ మీద దేవుడు రాసింది ఎవరికి అర్థం కాలేదు, కానీ ఆత్మ కలిగిన వాడికి అర్థమైంది. మేనే కేకల్, అదే బాబు ఇది నీ జాతకాన్ని ఆయన రాశాడు, నువ్వు చేసిన దానికి నీ దగ్గర నుంచి రాజ్యాన్ని పెరికేస్తున్నాను రాశాడు, ఇది ఆయన రాసిందని చెప్పాడు. ఎవరికి అర్థం కాని భాష దానియేలుకి అర్థమైంది. ఎవరికి జరగరాని పరిస్థితి దానియేలుకి ఏర్పడింది. ఎవరైనా సింహాల గోలో వేశారా? దానియేలు వేశారు. ఎవరికి అర్థం కాని ఆయనకి అర్థమైంది. ఎవరు అనుభవించండి ఆయన అనుభవించాడు. ఎవరంతేనా? ఎవరు ధిక్కరించండి ఆయన ధిక్కరించాడు. నెల రోజులు కాదు, ఒక 4 సెకండ్లు కూడా మీకు నమస్కారం చేసేది లేదు. చూశారు? ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటి నెంబర్ 1 ప్రకృతి ద్వారా, ప్రకృతిలో జరిగే కార్యాల ద్వారా ప్రజలకు మారు మనసు కలుగుతుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 1వ వచనం. ఓడలో నుంచి ప్రార్థన చేయలేను. ఓడలోంచి ప్రార్థన చేసాడా? ఓ నిద్రపోతా నీకు లేరా లేచి ప్రార్థన చేయరా అన్నప్పుడు ప్రార్థన చేశాడా? సారీ అండి, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే తుఫాన్ తగ్గిపోద్ది అని ఆయన తెలుసు, కానీ ప్రార్థన చేశాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడ నుండి అతనికి అది తెలుసా? మత్స్యకరిపోయాను తెలుసా? మీరు ఇప్పుడు ఉండేది ఎక్కడ? నెల్లూరులో ఉన్నారా లేదా అమెరికాలో ఉన్నారా? తెలుసా మీకు? మీరు ఇంట్లో ఉన్నారా, బెడ్రూమ్లో ఉన్నారా, లేకపోతే చర్చ్లో ఉన్నారా, లేదా బ్రాండీ షాప్లో? మీకు అర్థమవుతుందా? మేము ఎక్కడున్నామో మాకు తెలియదండి అనే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు అని యోనాకు తెలిసింది. యోనాకు తెలిసి ఇప్పుడు ఏం జరిగింది? ఈరోజు బయటపడాలంటే ఒకటే మార్గం. రాజు దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు, చేప కడుపుంతా తిరిగాడు. అక్కడ తాను తప్ప ఇంకెవరూ లేరు. ఒకప్పుడు ఏదేను తోటలో ఆదాము మాత్రమే ఉన్నట్లుగా చేప కడుపులో యోనా గారు మాత్రమే ఉన్నారు. ఈ నాచేంటి, ఈ పాచేంటి, ఏదో ఈ అసహ్యమైన వాసన ఏంటి? చేప కడుపు లేకుంటుంది. ఏమండి? చేప అంటేనే వాసన, కంపు. దాన్ని తోడి రుద్ది మసాలా వేసి పులుసు వేస్తే కానీ దాన్ని తీసిపోదు. అటువంటి దాని కడుపులో ఉన్నాడే, ఎలా ఉంటుంది అది? ఈ దుర్వాసన మధ్యలో గాఢాంధకారపు లోయ అనుభవం, చీకటి లోయ అనుభవం. బయటలాగా కిటికీలన్నీ తెరుస్తుంది, కిటికీలు తెరుద్దామని కిటికీలు తెరవడానికి వెళ్తే కుదురుతుందా? ఏసీ వేయడానికి వెళ్తే కుదురుతుందా? చేప కడుపులో పరిస్థితి ఏంటి? చేప ఎక్కడుంది ఇప్పుడు? సముద్రం పైన లేదు, సముద్రపు అగాధములో ఉంది. అక్కడ ఆక్సిజన్ అందడం కష్టం, అక్కడ ఊపిరాడడం కష్టం కదా. కొన్ని సంవత్సరాల క్రితం మేము ఊటీకి వెళ్ళాము. దొడ్డబెట్ట అనేటువంటి ఒక పెద్ద ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళాం. ఆ కొండ మీదకి వెళ్తే 3 పట్టణాలు కనిపిస్తాయి. ఊటీ, కూనూరు, మరొక పట్టణం, 3 పట్టణాలు, నీలగిరీస్, ఈ 3 కనిపిస్తాయి. చెప్పారు, మీకు థ్రిల్గా ఉండడం కోసం చెప్తాను, మీరందరూ థమ్సప్ తాగాలి. మీరు థమ్సప్ తాగి ఆ కొండ మీదకి ఎక్కాలి.
థమ్సప్ తాగి ఎక్కాము, పైకి ఎక్కుతుంటే ఊపిరి ఆడటం లేదు. మాతో 8 మంది 8 మంది పాస్టర్లు వాంతులు చేసుకుంటున్నారు. పైకి ఎక్కే కొద్ది టెంపరేచర్ ఎలా ఉంటుందో ఆలోచించండి. చల్లబడుతుంది, ఆయాసం అయిపోతుంది. థమ్సప్ తాగాము, పిచ్చి పిచ్చిగా ఉంది పరిస్థితి. మిమ్మల్ని ఏడిపించడం కోసం థమ్సప్ తాగామని చెప్పాను నేను. మీరు తాగారు, వాంతులు చేసుకున్నారు, నాకు తెలుసు. సరదాగా చెప్పారు కానీ ఒరే నాయన, మా జీవితాలతో నీకు సరదాలు ఏంటిరా బాబా. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి? పైకి వెళ్ళినా లోపలికి వెళ్ళినా మనం పైన లేవు, లోపల లేవు. మనం ఎక్కడున్నాం? మనుషులు ఎక్కడున్నారండి? మీరు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు కానీ భూమి అడుగు భాగంలో లేరు. ఎక్కడో ఎత్తైన హిమాలయ పర్వతాల మీద లేరు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు? ఒక నివాస స్థలమైనటువంటి చోటే మిమ్మల్ని పెట్టాడు. హిమాలయ పర్వతాల్లో ఎవడు నివాసం లేదు. అంటార్టికా ఖండంలో ఎవరు మిమ్మల్ని అక్కడ పోయి పెడితే ఎట్లుంది? దయమాటిని తీసుకుని అంటార్టికా ఖండంలో ఒక 6 రోజులు పెట్టాం, మళ్ళీ తిరిగి వస్తుందా? ఏమైందామా? ఆమెకు ఇక్కడ వాతావరణానికి ఇక్కడ 38 డిగ్రీలకు అలవాటు పడినామా -38 ఉన్నప్పుడు ఉంటుందా? బతుకుతుందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఒకదానికి అలవాటు పడ్డాం. చూడండి, దేవుడు మానవుణ్ణి అగాధములోకి తీసుకుని పోయాడు. పర్వతం మీదకి దేవుడు మనిషిని తీసుకొని పోయాడు. దేవుడు అగాధములోకి తీసుకొని పోయాడు. దేవుడు మనిషిని ఎక్కడికైనా తీసుకుని వెళ్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండో విషయం, యోనా ఏం చేశాడు? మత్స్యము కడుపులో నుండి యోనా ప్రార్థన చేశాడు. మారుమనసు వచ్చిందా? మారుమనసు వచ్చిందా? వచ్చింది అన్న నేను ఇది సంపూర్ణమైన మారుమనసు కాదు, ఇది హాఫ్ రిపెంటెన్స్. కొంతమందికి సగం మారుమనసు వస్తుంది. యోనా 2వ అధ్యాయంలో సగం మారుమనసు పొంది 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఎట్టున్నాడు? మారుమనసు పొందినాడు. ఎట్టుండాలి? ప్రభువా, నువ్వు చెప్పింది ఫైనల్, నువ్వు చెప్పింది కరెక్ట్ అనాల్సిన వాడు పోయి ఏమంటున్నాడు ఇప్పుడు? 2వ అధ్యాయంలో ప్రభుతో మాట్లాడిన వాడు 4వ అధ్యాయంలో వాదిస్తున్నాడు. 2వ అధ్యాయంలో విజ్ఞాపన, 4వ అధ్యాయంలో వాదన. ఏది బాగుంటుంది? విజ్ఞాపన బాగుంటుందా? వాదన బాగుంటుందా? విజ్ఞాపన చేశాడు కాబట్టి చేప కడుపులోంచి బయటకు వచ్చాడు. వాదనలో ఉన్నాడు, వాదనలోంచి బయటికి రాలేకపోయాడు. చూసేలా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండో విషయం, ఒకటి ప్రకృతి కార్యాల ద్వారా మారుమనసు. రెండోది, అతను ఎందుకు ప్రార్థన చేశాడు? కొంతమందికి ప్రార్థనలు గుర్తురావు. అంతా సమస్యలో ఉన్నప్పుడు, లాస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు, వెంటిలేటర్లో ఉన్నప్పుడు, తాగి 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 లివర్ అంతా చిల్లులు పడిపోయినప్పుడు, ఇక ఇంటికి తీసుకోబోండి అన్నప్పుడు, వైద్యుల చేత నానా తిప్పలు పడిన ఒక స్త్రీని గురించి రాయబడింది. ఎవరు అన్నారు? అమ్మా, చివరిగా నీకు ఒక అవకాశం ఉంది. ఏం అవకాశం అండి? యేసు అనేటువంటి ఆయన ఉన్నది, నేను ఆయన కలుస్తానండి. ఆయన ఎంత ఫీజు తీసుకుంటాడో ఏంటో, మరి ఏమంటాడు ఏంటో, ఏం పత్యాలు చెప్తాడు, ఏం మందులు ఇస్తాడు అనుకున్నాడు. ఏమి చేయాల్సిన అవసరం లేదమ్మా, ఆయన వస్త్రపు చెంగు ముట్టు. ఉన్నదే మరీ విచిత్రంగా, వేల రూపాయల మందులు వాడితేనే తగ్గంది, వస్త్రపు చెంగు ముడితే తగ్గుతుందా? మరీ ఇంత జోకులు వేస్తారంటే మీరు. ఏ డాక్టర్ అని అన్నాడు, అమ్మా ఏం అవసరం లేదు, నీకు టీబీ క్యాన్సర్ తగ్గదు, దీన్ని కొద్దిగా పట్టుకో అని అన్నారు అనుకోండి. నీకు ఆపరేషన్ కూడా అవసరం లేదమ్మా, నా కోట్ అంచు పట్టుకో. ఏంటంటే పిచ్చితలాగున్నాడే అని అనరా? ఏమంటే మంచి డాక్టర్ని చెప్పండి అంటే పిచ్చి డాక్టర్ని పోయి కోట్ అంచు పట్టుకోమంటాడు, నా చొక్కా అంచులు పట్టుకోమంటాడు. ఏది? ఎవరో చెప్పారమ్మా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది మాత్రం వాస్తవం. ఎంతో ఖర్చు పెట్టావు, ఫ్రీగే కదా, ఆయన వస్త్రం చెంగు ముట్టుకో, నీకు బాగోదు. లాస్ట్, ఇక దీని తర్వాత నీకు ట్రీట్మెంట్కి అవకాశం లేదు. లాస్ట్ ప్రయత్నము ఆమెను స్వస్థతలోకి నడిపించాడు. వైద్యుల చేత నానా తిప్పలు పడిందట. వైద్యులు ఎప్పుడు తిప్పలు పెట్టేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీ జబ్బుల్ని పెంచేవాళ్ళు వాళ్ళు, మిమ్మల్ని తిప్పలు పెట్టేవాళ్ళు వాళ్ళు వైద్యులు. వైద్యుడు ఎప్పుడు బాగు చేయడు, పోగానే ఏదో ఒకటి చెప్తారు మీకు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే నీకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిండేది, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిండేది, లేదా బ్రెయిన్ ఫీవర్ వచ్చిండేది. అమ్మా కరెక్ట్గా ఆయనకు వచ్చేది సరిపోయింది. నీకు ఒక ఇంజక్షన్ ఇవ్వాలి, 7,000 రూపాయలు అవుతుంది అంటాడు. మనల్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? భయపెట్టేస్తున్నారు. భయపెట్టగానే మనం చూసాను, డబ్బులు పోతే ప్రాణం ముఖ్యం కానీ డబ్బులు ఏముందిలేండి, డబ్బులు సంపాదించుకోవచ్చులేండి అని అనుకొని వెంటనే ఓకే ప్రొసీడ్ అని అనమా. వైద్యులు ఏం చేస్తున్నారు?
భయపెట్టి మనల్ని దోచుకుంటున్నారు. 3 సంవత్సరాలు రావాలి మా దగ్గరికి, ట్రీట్మెంట్కి రావాలి, చెకప్కి రావాలి, అది రావాలి, ఇది రావాలి. పోయినప్పుడల్లా డిసీని పోయినసారి ఒకసారి ఒక డాక్టర్ మా దగ్గరికి తీసుకుపోయాను, మాధవి డాక్టర్ మా దగ్గరికి. ఇంత ప్రిస్క్రిప్షన్ చాలేదు ఆమెకి, దాని వెనకాల కూడా ఫుల్గా రాసింది. ఏమో కొద్దిగా అడిషనల్ పేపర్ ఇస్తే బాగుండి అనిపించింది నాకు. అంత రాసింది. ఏంటిరా ఇది, ఒక పక్క చాలలేదని ఇంకొక పక్క కూడా రాసి, ఒక బ్లడ్ టెస్ట్ చాలలేదని చెప్పి 10-12 బ్లడ్ టెస్టులు రాసి, ఫైనల్గా వాడు చెప్పింది నీకు డి విటమిన్ తక్కువ అయితే చెప్పింది. ఈ చెప్పడం కోసం ఇన్ని మందులు, ఇన్ని టెస్టులు అవసరమా అనిపించింది నాకు. వైద్యులు ఏం చేస్తారు? కానీ మనం నమ్మేది వైద్యుడినే నమ్ముతాం, కానీ దేవుడిని మాత్రం ఎప్పుడు నమ్మం. నా అబ్జర్వేషన్లో మనుషులందరూ నమ్మేది వైద్యుడిని నమ్మినట్టుగా దేవుడిని ఎవరు నమ్మడు. కానీ వైద్యుడు వంచిస్తానే ఉంటాడు, కానీ నమ్మేది కూడా వాడినే నమ్ముతాడు. సరే, దేవునికి స్తోత్రం. రెండో విషయం, పరిస్థితులను బట్టి అతనిలో కలిగిన పశ్చాత్తాపం. ప్రార్థన నీ పశ్చాత్తాపానికి గుర్తు. ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడు. ఎందుకు? ఏమంటే ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు లేదా బైబిల్లో? అపోస్తల కార్యము 9వ అధ్యాయం 11వ వచనంలో ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేవాడు నాశనం చేయడానికి వచ్చినవాడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమైంది? అతనిలో పశ్చాత్తాపం కలిగింది. ప్రార్థన పశ్చాత్తాపానికి సూచన కాదా? ఏం దేవుడు ఏందండి ఒకటిదేనండి. దేవుడే బాగు చేసే పనికి ఇన్ని హాస్పిటల్ ఎందుకండి? దేవుడే బాగు చేసే పనికి ఇన్ని మందులు ఎందుకండి? కాదా? ఒక జబ్బు తగ్గడానికి ఒక్క మందే లేదు. మార్కెట్లో దగ్గు కోసం కనీసం 150 రకాల సిరప్లు ఉన్నాయంట. ఒక్క దగ్గుకి కనీసం 100-150 రకాల సిరప్లు. ఎన్ని కంపెనీలు వచ్చాయి. దేనికి ఏమన్నా జబ్బులు బాగు చేస్తున్నాయి అంటే అది లేదు. రోగులు తగ్గుతున్నారంటే అది లేదు. రోగుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? హాస్పిటల్ల సంఖ్య, డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది, రోగుల సంఖ్య కూడా. ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ప్రపంచంలో? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిస్థితులను బట్టి పశ్చాత్తాపం, మారు మనసు కలిగింది. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అతను బెండ్ అయ్యాడు. నువ్వు బెండ్ అయితే దేవుడు నిన్ను సెండ్ చేస్తాడు. బెండ్ అయ్యాడు. బెండ్ అయిన వాడిని కడుపులోంచి సెండ్ చేయలేదా? నువ్వు బెండ్ అయితే నువ్వు ఎక్కడికో సెండ్ అవుతావు. బెండ్ కావాలి, ప్రార్థనలో బెండ్ కావాలి. ఎవరి బెండ్ అవుతున్నావా? యోనా బెండ్ అయ్యాడా? తలకాయ కొట్టుకుంటున్నా, అనవసరంగా తార్షీషు పోయాము, అవసరమా మనకు? అక్కడికి పోవాలని ప్రయత్నం చేసాము, డబ్బుకు డబ్బు వేస్ట్ అయిపోయింది, టైంకు టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని కడుపులో ఉన్నావు, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఎప్పుడు కక్కుతుందో, ఎప్పుడు బయటపడతామో లేదో. సరే, కక్కిన తర్షీషు తీరములో కక్కుతుందో లేదో మరి. ఆ సముద్రములోని ఆ చేప ఎక్కడికో ప్రయాణం చేసి కక్కింది, తీరంలో కక్కాడు. హలో, ఎవరండి ఇది? వాళ్ళన్నారు ఇది నినివే అండి. దేవుడు చిన్నోడు కాదయ్యా. నేనేమో తర్షీషు ఆన్ ద వే టు తర్షీష్, కానీ ఇంకెంత నేను ఒక 70 కిలోమీటర్లు, ఇంకెంత నేను ఒక 100 కిలోమీటర్లు అనుకుంటూ ఉండగా ఈ ఏమంటారు ఆ నిచ్చెన పాముల ఆట ఒకటి ఉంది చూసారా? 96 దాకా వచ్చాం. ఇక పర్లేదు, ఇంకా 4 వేస్తే 100కి వస్తాం అనుకుంటున్నాం. మూమెంట్లో ఏం జరుగుతుంది? పర్లేదు, 40 ఉన్నాం, ఎప్పుడు 100కి చేరుకుంటాం. నిచ్చెన ఎక్కి వెళ్ళాం, బాగానే ఉంది అనుకుంటున్నాం. ఏదో పాము మింగేసి మళ్ళీ 4లోకి 5లోకి వస్తున్నాం. ఎక్కడికో వచ్చాము అనుకుంటే ఎక్కడికి వచ్చావు? నువ్వు రావాల్సిన చోటకే వచ్చావు. గుర్తుపెట్టుకోండి, నువ్వు బై మిస్టేక్గా జిఎంసీకి రాలేదు, నువ్వు రావాల్సిన చోటకే నువ్వు వచ్చావు. స్తోత్రం, హల్లెలూయా. మీరెవరు బై మిస్టేక్గా ఇక్కడికి రాలేదు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తే మీరు వచ్చారు. మీరు రావాల్సిన చోటే, మీరు ఉండాల్సిన చోటే ఉన్నారు. ఇప్పుడు యోనా ఇప్పుడు ఎక్కడున్నాడు? ఐఎమ్ సారీ, ఐఎమ్ ఇన్ రాంగ్ ప్లేస్, లెట్ మీ గో బ్యాక్ అనుకున్నాడా? ఒకవేళ ఇలాగ అనుకుందాం, ఉదాహరణకి యోనా అంత శుభ్రం చేసుకొని, కూడా మొహం కడుక్కొని, మళ్ళీ సూట్ గిట్ వేసుకొని, కొద్ది డబ్బులు సెట్ చేసుకొని తర్షీషుకు పోయేటువంటి ఓడ ఎక్కి కేవు ఇచ్చి, ఎక్కడికండి? టికెట్ 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 ఎవరికా? తర్షీష్ అండి, ఇదిగోండి నా బోర్డింగ్ పాస్. ఓకే ఓకే రైట్. మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ ఓడలో తుఫాను, మళ్ళీ ఓడ మునిగిపోయే పరిస్థితి, మళ్ళీ మళ్ళీ కక్కాడు. మళ్ళీ కక్కింది త్యామ. ఎక్కడ పడ్డాడు? నువ్వు ఎన్నిసార్లు కక్కినా దేవుడు చెప్పిన చోటుకే వస్తావు. ఎన్నిసార్లు వచ్చినా కానీ నువ్వు దైవ చిత్తం జరగాల్సిన చోటుకే వస్తావు.
ఎన్ని తలచినా ఏది అడిగినా దాన్ని ఏమన్నారంటే సావరెన్ విల్ అన్నారు. దేవుని యొక్క సార్వభౌమిక చిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి దేన్ని బట్టి మారు మనసు కలిగిందని చెప్పాను? ప్రకృతిలో జరిగిన కార్యాన్ని బట్టి మారు మనసు కలిగింది. రెండవది పరిస్థితులను బట్టి. ఊరినే ప్రార్థన చేశాడేంటి? ఊరినే ప్రార్థన చేయలేవుడు. అంతా సుఖంగా ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ప్రార్థన ఎవడికి గుర్తురాదు. అలా కొన్ని రోజులు చచ్చిపోతామని అప్పుడు గుర్తొస్తాయి ప్రార్థనలో, దేవుడు గుర్తొస్తాడు కాదా? మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రజలు ఎలా మారు మనసు పొందుతారు? ప్రజల మారు మనసు పొందడానికి కారణం ఏంటి? మారు మనసు గురించి ఆలోచిస్తున్నాం. మూడో విషయం, 3వ అధ్యాయం 5వ వచనం. చాలండి. గనులేమి, విఐపీలేమి, ఆర్డినరీ పీపుల్ ఏమి, గనులు మొదలుకొని సామాన్యుల వరకు, పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళు వరకు, రాజు మొదలుకొని రక్షక భటుడు వరకు, రాష్ట్రపతి మొదలుకొని రక్షక భటుడు వరకు. ఏమంటే అంతేగా? రాష్ట్రపతి హైయెస్ట్ పోస్ట్, రక్షక భటుడు లోయెస్ట్ పోస్ట్. రాష్ట్రపతి నుంచి రక్షక భటుడు వరకు, రాజు దగ్గర నుంచి రక్షక భటుడు వరకు అక్కడ ఏమైపోయారట? తిండిపోతులు ఏమైపోయారు? ఇప్పుడు ఉపవాసం ఉన్నారు. తిండిపోతులు ఉపవాసం ఉండే రోజులు రాబోతున్నాయి కాదా? షుగర్ టెస్ట్ కోసం వెళ్తున్నాం, బాగా పీకల దాకా తినేసామంటారా ఏంటి? ఏమండి ఫాస్టింగ్తో రమ్మని చెప్పరా? అబ్బే మా చర్చిలోనే మేము ఉండమండి, మేమేది ఫాస్టింగ్ ఉండేది అని అంటారా? ఏం చేయాలి ఇప్పుడు? ఫాస్టింగ్ ఉండాల్సిందే. ఆపరేషన్ జరిగింది వెంటనే నాకు చికెన్ బిర్యానీ తినాలందండి, పెడతారా? 2 రోజులు పెట్టేది లేదు. ఎందుకమ్మా నీకు చికెన్ బిర్యానీ? ఇది లోపలికి వెళ్తుందిగా, ఫ్లూయిడ్స్ వెళ్తున్నాయిగా, నీకు బలం వస్తుందిగా, అప్పుడు ఫాస్టింగ్ ఉండరా? తినాలన్నా కానీ తినకూడదమ్మా నువ్వు అని అందరే స్తోత్రం. హల్లెలూయా. మనమే స్వయంగా ఉపవాసం ఉండకపోతే బలవంతంగా ఉపవాసం పెట్టే రోజులు వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం ఏం జరిగిందట? ఏం జరిగింది? ఎప్పుడు? నినివే పట్టణపు వారు దేవుని యందు, అంటే ఏ దేవుని యందు? చేపదేవుని యందు కాదు, వాళ్ళ దేవుడు చేపదేవుడు. యోనా ప్రకటించిన దేవుడు సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుల దేవుడు. ఇప్పుడు ఏమైంది? ఉపవాసం చాటించి అందరూ కోట్లు గిట్లు తీసేసి, పట్టు చీరలు తీసేసి ఏం కట్టుకున్నారు? ఇప్పుడు గోనె పట్ట కట్టుకున్నారే కాదు, ఇంకోటి కూడా నేను ఇలాగ అనుకుంటున్నాను. వాళ్ళు అక్కడ బూడిద ఉంటే బూడిద కూర్చున్నారు, బూడిద రాసుకున్నారు కాదా? ఇశ్రాయేలు ప్రజలు సామాన్యంగా ఇలా చేస్తారు. వీళ్ళు అన్ని జనులు, వీళ్ళు అషూరు వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు, గోనె పట్ట కట్టుకున్నారు. అంతేనా? సరే బూడిద అంతేనా? ఇదేనా పశ్చాత్తాపం? గోనె పట్ట ఒకటి ధరించగానే పశ్చాత్తాపం అయిపోయిందా? వాళ్ళు ఏం చేశారంట? స్తోత్రం. 10వ వచనం. ఈ నినివే వారు చాలండి. ఏందట? నువ్వు గోనె పట్ట కట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు, కట్టుకోపో. ఉపవాసం ఉండకపో. బూడిదలో పొల్లాడు లేకపోతే ఉండు ఉండకపో. ఇంపార్టెంట్ ఏంటి? ఇది. దేవుని స్తోత్రం. ఏం చేయాలంట? అంతేనా? మనపూర్వకంగా వాళ్ళు దేవుని వేడుకోలేదా? ఈ పశ్చాత్తాపంలో ఎన్ని జరిగాయి చూడండి. పశ్చాత్తాపం అంటే మారు మనసు అండి. రిపెంట్ అంటే ఏడవడం, బాధపడడం అని అర్థం. మారు మనసు అంటే అంతే. మూడో విషయం, దేన్ని బట్టి జరిగింది ఈ పశ్చాత్తాపం? ఏమండి? నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాసం ఉన్నారు, గోనె పట్ట కట్టుకున్నారు, బూడిద బొల్లాడారు, చెడుతనం మానుకున్నారు, యెహోవాను వేడుకున్నారు. ఇది జరగలేదా? ఇవన్నీ ఎందుకు చేశారు? లేదా కారణం లేదా? ఈ పశ్చాత్తాపానికి కారణం ఏంటి? 4వ వచనం. యోనా
ప్రకటన చేశాడు, చేయగా ఏం జరిగింది? అది మూడవది స్తోత్రం. ఒకటి, ప్రకృతిలో దేవుని కార్యాన్ని బట్టి మారు మనసు. రెండవది, పరిస్థితులను బట్టి మారు మనసు. మూడవది, ప్రకటనను బట్టి మారు మనసు. ఏం ప్రకటన? సువార్త ప్రకటించబడిందండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిందండి. మాకు ఇల్లు లేదండి, మేము పేదవాళ్ళమండి, వాళ్ళకి అపార్ట్మెంట్లు ఉన్నాయండి అనే దుఃఖం కాదు. వాళ్ళకు ఉంటే ఉండిందిలేండి, కానీ నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేశాను, దీనిని బట్టి పశ్చాత్తాపడాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. మామూలు దేవుడికి కాదు. మా ఏముందండి, మా కారు లేదండి, దేవుడి బైక్ అండి, కారు ఉంటే బాబు వాళ్ళు పెద్ద పెద్ద కారులో, కియా కారులో వస్తున్నారు, మేమేమో గయా కారులో, బైకులో గయా, వాళ్ళేమో కియాలో గయా. ఏంటిది మా పరిస్థితి ఏంటంటే? దీని గురించి ఏడుపు, దేని గురించి రావాలి ఏడుపు? నేను దేవుని వాక్యాన్ని అనుసరించడం లేదు, దేవుని కోసం జీవించడం లేదు, దేవునికి తగిన స్థాయిలో జీవించలేకపోతున్నాను, దేవుడు చెప్పినట్టుగా జీవించలేకపోతున్నాను, దుఃఖం రావాలి. మూడో విషయం దేని బట్టి అంట? ప్రకటనను బట్టి దుఃఖం, మారు మనసు, పశ్చాత్తాపం. ఒకటి, ప్రయాణికుల యొక్క మారు మనసు. రెండోది, ప్రవక్త యొక్క పాక్షిక మారు మనసు. మూడోది, పట్టణ వాసుల యొక్క మారు మనసు. పట్టణస్తులు ఎవరు? 1,20,000 మంది మారు మనసు ఎలా కలిగింది? ప్రకటన. ఏం ప్రకటన? దండోరా వేయడమా? ఏమంటే రేషన్ షాపులో బియ్యం వచ్చింది, ఈ నెల చక్కెరిస్తున్నారు, గోధుమ పెట్టిస్తున్నారని చెప్పే ప్రకటన? హలో, మీ పట్టణం నాశనం అయిపోతుందండి. అవునా? ఏం చేయాలి సార్? మేము ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం, మీ చెడుతనం మాడుకుంటారు ఆయన, పచ్చడి యెహోవా దేవుడు చూసుకోండి. మేమైనా డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇవ్వలేం అవసరం లేదురా బాబు. మీరు పశ్చాత్తాపడి మీ జీవితాల్ని, జీవిత శైలిని, ద లైఫ్ స్టైల్ని మీరు మార్చుకుంటే దేవుని ఆశీర్వాదాలు మీకు వస్తాయి. ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయో తెలుసా? లావుగా ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళామనుకున్నాం, వాళ్ళతో డాక్టర్ చెప్తారు, ఈ లైఫ్ స్టైల్, ఈటింగ్ స్టైల్స్ కొన్ని మార్చుకోవాలి. చెప్పరా? ఎన్ని గంటలు తింటావు? రాత్రి 11:30 తింటానండి. అరే బుద్ధి లేనివాడా, 11:30 తినకూడదు, 7 గంటలకు తినేసి పడుకోవాలి, అప్పుడే ఒళ్ళు రాకుండా ఉంటుంది. చెప్పరా? ఇంకా ఏం తింటావు? చికెన్ బాగా తింటావు. ఒరే బుద్ధి లేనివాడా, వారానికి ఒకసారి తిని చాలు. ఏం తింటావు? నేను ఈ బర్గర్లు, పిజ్జాలు, గిజ్జాలు. ఒరే బుద్ధి లేనివాడా, ఎన్ని తినకూడదురా? నువ్వు తినాల్సింది ఇవే, కూరగాయలు, ఫ్రూట్స్, ఇది నువ్వు కాదా? నువ్వు ఇవి తిని, నేను ఇచ్చిన మాత్రలు వాడి త్వరగా తిని ఇవన్నీ చేస్తే అంతేవా సార్? ఇంకేం చేయాలి? వాకింగ్ చేయాలి 5 కిలోమీటర్లు. ఇవన్నీ చేస్తే ఏమవుతాడు? మన స్టైల్ మార్చుకుంటే మన రూపం మారుతుంది. ఏమంటే ఇంత లావు అయిపోయి నడవలేకున్నాం, కానీ సన్నగా మారినప్పుడు చాలా బాగా నడుస్తున్నాడు, ఇది స్టైల్ అండి, ఏమో నడకండి అనరా? లావుటి వ్యక్తి నడిచే నడక్కి, సన్నటి వ్యక్తి నడిచే నడక్కి తేడా లేదా? ఎవరి నడక మీకు చూడడానికి బాగా అందంగా కనిపిస్తుంది? నడుస్తున్నట్టు లేదండి, బస్తా దొలుతున్నాడు అతను కాదు. చూడండి ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే, మూడో విషయం దేని బట్టి మారు మనసు? పశ్చాత్తాపం. ప్రకటనను బట్టి. ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. ఏం ప్రకటించాడు యోనా? యోనాకు దేవుడు ఏది బయలుపరిచాడో అదే చెప్పాడు. తన మనసులో ఉన్న ప్రసంగం చేసింది ఏంది పరిస్థితి? యోనాకు దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడో అదే చెప్తాడు. మన సొంత ప్రసంగాల ద్వారా ప్రజలు నాశనం అయిపోతారు. దేవుడు ఇచ్చిన సందేశాలు చెప్తే ప్రజలు బతికిపోతారు. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం 11వ వచనం. ఎవరు? ఒకటో అధ్యాయంలో ప్రయాణికుల యొక్క మారు మనసు, 2వ అధ్యాయంలో ప్రవక్త యొక్క మారు మనసు, 3వ అధ్యాయంలో పట్టణ వాసుల యొక్క మారు మనసు, 4వ అధ్యాయంలో కూడా మరలా ప్రవక్త యొక్క మారు మనసు. కానీ ఇది సంపూర్ణమైన మారు మనసు. ఇంతకుముందు ఏంటి? ప్లాస్టిక్ మారు మనసు. ఇంతకుముందు ఏంటి? ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్.
ఇప్పుడు హృదయమార లేదా హృదయపూర్వకంగా ప్రేమతో నవ్వడానికి, ఫార్మాలిటీగా నవ్వడానికి తేడా లేదా? ఎవడు ఉందా లేదా? కొంతమంది నవ్వుతున్నారంటే అబ్బా నవ్వు చాలండి, అంత చక్కగా ఉందండి అని అనుకుంటారు. ఫార్మాలిటీగా నవ్వారండి. ఇక్కడ జరిగినటువంటి మారు మనసు 2వ అధ్యాయంలో యోనాకు కలిగిన మారు మనసు. 4వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. 1వ అధ్యాయంలో ప్రార్థన చేశాడా? 2వ అధ్యాయంలో 9 వచనాల్లో లేదా 8 వచనాల్లో ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. చూడండి, యెహోవా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై 1వ వచనం కోపగించుకుని ఎలా ప్రార్థన చేశాడు? 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఎలా ప్రార్థన చేశాడు? ప్రభువా, భార్య బిడ్డలు కలిగిన వాడిని, నా భార్యకి చెప్పి కూడా రాలేదు నేను. ఎలా ప్రార్థన చేశాడు? ఇప్పుడు చేప కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, ఎవరి మీద కోపడతావు నువ్వు? దేవుడి మీద కోపడతావా? దేవుడి మీద కోపడితే నష్టం ఎవరికి? నీకా దేవునికా? ఏమంటే మనకే వస్తుంది నష్టం. దేవుని మీద కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుగా ఇట్లా జరుగుతుంది నేను అనుకుంటుంది కదా, నాకు ఎప్పుడో తెలుసయ్యా నీ బుద్ధులు, నీ వ్యవహారాలు. నీకు మేము ముఖ్యం కాదు, ప్రవక్త ముఖ్యం కాదు, భక్తులు కాదు, అన్ని జనులు నీకు ముఖ్యమండి. బయట వాళ్ళకి ఆయనకి ముఖ్యమండి. స్థానిక సంఘస్థులు ఆయనకి ముఖ్యం కాదు, బయట వాళ్ళు ఆయనకి ముఖ్యమండి. బయట సంఘస్థులు ముఖ్యమండి ఆయనకి అన్నట్టుగా మీరు మాట్లాడినట్టుగా యోనా అంటున్నాడు. యోనా అంటున్నాడు ఆయనకి నేను ముఖ్యం కాదు. ఎవరు ముఖ్యం? దేవునికి ఎవరు ముఖ్యం? ప్రవక్త ముఖ్యం కాదు, 1,20,000 మంది ప్రజలు ఆయనకి ముఖ్యం. వాళ్ళు ఎవరంట? కుడి ఎడమ ఎరగని వాళ్ళు ఎవరంట? సొర చెట్టు కన్నా శ్రేష్టమైన వాళ్ళు. వాడికి సొర చెట్టు ఇంపార్టెంట్, కానీ దేవునికి సొర చెట్టు కన్నా శ్రేష్టమైనటువంటి ప్రజలు ఇంపార్టెంట్. సొర చెట్టు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా? ఈ రోజుల్లో మన ఇంట్లో పెంపుడు జంతువుల మీద చూపిస్తున్న ప్రేమ తండ్రి మీదో, తల్లి మీదో, బిడ్డల మీదో చూపించలేకపోతున్నాం కదా? పెంచుకుంటున్నట్టుగా కుక్క మీద ఉన్న ప్రేమ తండ్రి మీద చూపిస్తారా? స్తోత్రం, హల్లెలూయా. అదే సమయంలో పెంచుకుంటున్న కుక్క కూడా యజమానుడి మీద చూపించే ప్రేమ బిడ్డలు చూపిస్తారా? నాకు అదే ఆశ్చర్యం ఉంది. నేను వచ్చినప్పుడల్లా 3 రోజుల తర్వాత వస్తే మా మియాకి ఎక్కడ టెన్షన్, వచ్చాడు మా యజమానుడని ఎంత ఎగిరి 1 అరగంట సేపు ఎగిరి గంతులేసి సోఫాలోంచి ఎగిరి, మంచంలోంచి ఎగిరి, అటెగిరి ఇటెగిరి గందరగోళం చేస్తుంది. ఈ 2 పిల్లకాయలు ఉన్నారే, వీళ్ళకి ఎటువంటి ఎక్సైట్మెంట్ లేదే. ఎందుకు వచ్చాడు మళ్ళీ డాడీ అన్నట్టుగా ఉన్నారు వీళ్ళు. స్తోత్రం. ఈయనేంద్ర వచ్చాడు 3 రోజుల తర్వాత వచ్చాడు మళ్ళీ, ఇంకా నసరా బాబు, ఇసిగిస్తాడరా బాబు అని కదా. సరే, దేవునికి స్తోత్రం. ఎవరో ఏదో అన్నారా? దేవునికి స్తోత్రం. 4వ విషయం 11వ వచనంలో ఏమని రాయబడింది? యోనా, ఒక్కసారి ఆలోచించు. జస్ట్ కన్సిడర్ దిస్ థింగ్. నీ కోసం నేను సొర చెట్టు మొలిపించాను, నీ కోసం నేను ఒక పురుగును పంపించాను, నీ కోసం నేను కొన్ని కార్యాలు చేస్తాను, నీతో నేను మాట్లాడుతున్నాను అనగా దేవుని మాట వలన యోనాలో మారు మనసు. యోనాకు అర్థం కాలేదు ఏంటిదంతా. ఒక ఉపమానంగా లేదా ఒక అద్భుతంగా ఒక అలంకారం విప్పి అతనికి ఒక ఉదాహరణ అతనికి నేర్పించడానికి దేవుడు సొర చెట్టు ముందే లేదు. యోనా వెళ్ళిన తర్వాత యోనా కోసం సొర చెట్టు మొలిచింది యోనా కోసమే, సొర చెట్టు వాడిపోయింది యోనా కోసమే, పురుగు వచ్చింది యోనా కోసమే. నీ కోసం పురుగులు వస్తాయి, నీ కోసం సొర చెట్టు వస్తుంది. సొర చెట్టు ఎండిపోయేది కూడా నీ కోసమే. సొర చెట్టు మొలిచింది ఎందుకు? నీ బట్టతలకు కాస్త నేడుద్దామని కదా. సొర చెట్టు ఎందుకు ఎండిపోయింది? నీ కాస్త బుద్ధి నేర్పిద్దామని. ఈ బట్టతల లోపల ఉన్న నీ బుద్ధి మారాలి అనే ఉద్దేశంతో ఒక పురుగును పంపించాడు. పురుగు ద్వారా పాఠం నేర్పించే దేవుడు. పురుగును నువ్వు అసహించుకోవచ్చు, కానీ పురుగు ద్వారా నీకు పాఠం ఉంది. గాడిదను నువ్వు అసహించుకోవచ్చు, గాడిద ద్వారా పాఠం ఉంది. చేపను నువ్వు అసహించుకోవచ్చు, చేప ద్వారా పాఠం ఉంది. ప్రకృతిని నువ్వు అసహించుకోవచ్చు, ప్రకృతి ద్వారా పాఠం ఉంది. స్తోత్రం చెప్పరు మీరు. నేను ఏదేదో చెప్తున్నాను, మీరు ఏదేదో వింటున్నారు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారు? ఒక రౌండ్ నేసారా నెల్లూరు గాంధీ బొమ్మ దగ్గర నుంచి డైకస్ రోడ్డు దాకా అన్న ఈ ప్రసంగ సమయంలో. గుంటూరు నుంచి నెల్లూరు దాకో, హైదరాబాద్ నుంచి నెల్లూరు దాకో, దయమాంటి ఏకంగా నెల్లూరు నుంచి పెన్సిల్వేనియా అని అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో కూతురు దాకపోయి వచ్చేసింది. సనత్ కుమారి సిస్టర్ నెల్లూరు నుంచి నాయుడుపేట నుంచి తిరుపతిలో కుమార్తె దగ్గరికి వెళ్ళి అలా వచ్చేసింది.
హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది, ప్రభు మాట్లాడడం ద్వారా మారు మనసు కలిగింది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం చదువుకున్న మాట ఏంటి? మత్తయి సువార్త 12:41 మాట మనం చదువుకున్నాం. ఏంటది? యోనా యొక్క ప్రసంగం విని 1 2 3 4 మంచి ఇంట్రడక్షన్ కలిగిన ప్రసంగం కాదు, మంచి పాయింట్లు కలిగినటువంటి ప్రసంగం కాదు, మంచి ప్రాసలతో కూడుకున్న ప్రసంగం కాదు, మంచి రెఫరెన్సులతో కూడుకున్న ప్రసంగం కాదు, కానీ అది అద్భుతమైన ప్రసంగంగా మారింది. 120,000 మంది జీవితాలను మార్చిన ప్రసంగం. ఈ మధ్యాహ్న కాలంలో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, రికార్డు చేసిన తర్వాత, ఆన్లైన్లో పెట్టబడిన తర్వాత, అప్లోడ్ అయిన తర్వాత వినేటువంటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళారా, కడపలో ఉన్న వాళ్ళారా, తెలంగాణలో ఉన్న వాళ్ళారా, గుర్తుపెట్టుకోండి, దేర్ ఇస్ అ ప్రొఫెటిక్ మెసేజ్ ఫర్ యూ. మీ అందరికీ ఒక ప్రవచనాత్మకమైన సందేశం చెప్తున్నాను. సో మారు మనసు పొందకపోతే, మీ మనస్సును మీరు వాక్యం ద్వారా మార్చుకోకపోతే మీరు నశించిపోతారు. ఆశీర్వాదాల గురించి నేను చెప్పడం లేదు. ఆశీర్వాదాన్ని గురించి 198 మంది పాస్టర్లు చెప్తున్నారు. నేను ఆశీర్వాదం గురించి చెప్పిన, శాపం గురించే చెప్తున్నాను. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చారయ్యా, శిలోయేమో గోపురం పడిపోయింది కదా, 18 మంది చచ్చిపోయారు కదా. అవును, నాకు తెలుసు, నేను చదివాను న్యూస్లో, వాట్సాప్లో, వేటు SMS-లో నేను చూశాను. అయితే ఏంటి? సో వాట్? మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. ఏం మనిషి అండి ఆయన? పిలాతు బలుడు అర్పించే వారి రక్తాన్ని బలుడితో కలిపాడని చెప్పినా మీరు వస్తారన్నాడు. గోపురం పడి చచ్చిపోయాడు 18 మంది అన్నా కానీ కనీసం సరే ఒక్క నిమిషం మౌనం, అందరూ లేచినప్పుడు మౌనం పాటిద్దాం అని అన్నాడా? ఏమంటున్నాడు? ఈ 2 సంఘటనలు చెప్పినా మనలే తిట్టాడు. ఏం తిట్టాడు? మీరు నశిస్తారు అన్నాడు. దేనికి? మీరు మారు మనసు పొందండి రా బాబు, లేదా వస్తారన్నాడు. ఈయనకి ఏది చెప్పడం వేస్ట్, ఈయన చెప్పినా వేస్ట్ అని అనుకున్నాను. 4 విషయాలు చెప్పాడు, 4 ఉదాహరణలు. ఒకటి, మారు మనసు ఎలా కలుగుతుందంటే ప్రకృతిలోని ప్రభు కార్యాలను బట్టి. నెంబర్ 2, పరిస్థితులను బట్టి. 3వది, ప్రకటనను బట్టి. 4వది, ప్రభు మాటను బట్టి. పశ్చాత్తాపము లేదంటే మారు మనసు కలుగుతుంది. మారు మనసు పొందకపోతే ఏమవుతుంది? ఉగ్రత దినములో ఉగ్రతను మీరు సమకూర్చుకుంటారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ఏదో డీప్ విషయాల కోసం వెళ్తున్నాం కానీ ఫండమెంటల్ విషయాలు తెలియడం లేదు కదా. ఎల్కేజీ వాళ్ళని కూర్చోబెట్టుకొని tan θ sin θ cosecant θ cot θ అన్నా ఉంటుంది. వాళ్ళకి అలా రావు. వాళ్ళ దగ్గర 1045 ఎంతో తెలుసా? ఏంది సార్ మిస్ 1045 ఏంటి? ట్యాన్ అంటే మా మమ్మీ వాళ్ళు ముఖానికి ఏదో పూసుకుంటారు ట్యానింగ్ అని, అదే అని అడుగుతారేమో. సరే, దేవుడి స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నా, అందరూ కలగసుకుని వచ్చిన ప్రార్థన చేస్తున్నాను. అన్లెస్ యూ రిపెంట్, మీరు మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యంలో, మహిమ రాజ్యంలో ప్రవేశించలేరు. ప్రయాణికుల యొక్క మారు మనసు, ప్రవక్త యొక్క మారు మనసు, పట్టణ వాసుల యొక్క మారు మనసు గురించి మనం చెప్పుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో మనం